వాడు నాగార్జున యాదవ్ కాదు, నాగార్జున యాదవ చెప్పాలని నమ్మాలండి. వాడు నాగార్జున యాదవ్ ఒక నాగార్జున యాదవ్ అని పెట్టుకో. ఆడంగిలోడు చెత్త చెత్తగా దెబ్బలు తిన్నాడు గుంటూరు యాదవ్, మళ్ళీ వాడి గురించి అవన్నీ వద్దులే. మళ్ళీ నాగార్జున యాదవ్ కాదు వేదవా అన్నావు. అసలు నీకు కొవ్వు పందికి వారు పట్టినట్టు పట్టింది. ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరు మార్చేటువంటి కార్యక్రమం కూడా నువ్వు చేస్తున్నావంటే నీ కొవ్వు ఎట్టబట్టిందో ఒకసారి అర్థం చేసుకో. తిరుపతిలో ఉన్నటువంటి మా యాదవ సోదరులకో బీసీ సోదరులకో చెబితే నీ బతుకు తిరుపతి బస్టాండ్ దగ్గర కుక్క బతుకవుతుంది. కానీ ఎందుకు అక్కలాంటి మాటలు మాట్లాడతారో అర్థం కాదు. పైగా నాగార్జున యాదవ్ మగాడు కాదు ఆడింగిలోడు అంటావు. మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడాలి? మీ మాతృమూర్తి గురించో మీ శ్రీమతి గురించో లేదా మీ అక్క మీ చెల్లెల గురించో మాట్లాడాలా. మమ్మల్ని మగోడు కాదు ఆడింగిలోడు అని అంటే మా పల్నాడు ప్రాంతంలో అంతే మాట్లాడతాం. మాట్లాడాలని నేను అంత కుతూహలం నీలో ఉందేమో కానీ మాట్లాడేటువంటి కుసంస్కారం మాకు లేదు. నీలాంటి అడ్డగాడిదిని నీలాంటి కొండ గొర్రెని పాపం ఎందుకో మీ తల్లిదండ్రులు ఎందుకు కన్నారో పాపం వారిని తిట్టించాలని అలాంటి వాటి చేత అని నువ్వేదో కంకణం కట్టుకొని ఉన్నావు. నీ మాతృమూర్తిని మీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవించి నీ స్థాయికి మేము దిగజారి మాట్లాడలేం కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు. నీలాంటి మేలేస్కాట్ గాడు రెంట్ బాయ్ గాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శాసనసభ్యురాల గురించి మాలాగాంటి ఉన్నత విద్యావంతుల గురించి మాట్లాడేటువంటి స్థాయికి నువ్వు దిగజారిపోయావు. కాబట్టి ఒకటే మిస్టర్ కిరణ్ రాస్కెల్, కాస్త నీ స్థాయి ఏంటో అర్థం చేసుకో. నీ పార్టీనే నీ కామసేన పార్టీనే నిన్ను బహిష్కరించింది. ఇంకా నువ్వు ఎంత కాముడువో ఒకసారి అర్థం చేసుకో.